ఓకే. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా, కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తే ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోక మందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారని తలంచుచున్నాను. ఎందుకంటే ప్రియులారా, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము, దేవుని మరి ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి వచ్చినటువంటి మనము మరి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయము. అయితే ప్రియులారా, మనము ఇప్పుడు ఈ రోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపడదాం. ఏంటి మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశం అంటే, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అనేటువంటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపడదాం. ఎందుకు మనం ఈ అంశం నేర్చుకోవాలంటే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనము పాపము నుండి విడిపింపబడి నీతికి దాసులమై మరణంలో నుండి జీవంలోనికి దాటినాం. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్నాం. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఏంటి అని మనం తెలుసుకోవాలి. దేనికోసం మనం ఎదురు చూడాలి, దేనికోసం వేగిరపడాలి. ఈ రోజు క్రైస్తవులైనటువంటి మనము ఎందుకు వేగిరపడాలి అంటే, మనకు సమయము కొంచెంగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యం చేయట్లేదు. కాబట్టి ప్రియులారా, మరి మనం ఎందుకు వెనుక ఉన్న వాటిని మరవాలి, మరి ముందున్న వాటి కోసం ఎందుకు మనం వేగిర పడాలి అనేటటువంటి ఈ అంశాన్ని నేర్చుకుని మనం ఈ రోజు దేవుని నామాన్ని మహిమపరచాం. అయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి మనం 16 వచనాలు మనం అక్కడ పరిశీలన చేసుకునే ప్రియులారా, అక్కడ మనకు చాలా జాగ్రత్తగా మనకు లేఖనం కనబడతా ఉంటది. ఇక్కడ చూద్దాం, చూడండి. 13వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేర్చున్నాను, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. అయితే పిల్లలు, ఈ రోజు మనం పరిశీలన చేయాల్సింది, ఎందుకు ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నాడు అంటే, ఇక్కడ 14వ వచనం చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అయితే పిల్లలు, మనము ఒకటి చేయాలంటే ఏంటంటే, వెనుక ఉన్నవి మరవాలి, మరచి మరి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. ఏంటి ముందున్నవి? ఎందుకు మనం వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలి అటువంటి విషయాన్ని మనం ఈరోజు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకు మనం ముందున్న వాటి కోసం వేగిరపడాలి? మన చూపు ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని మనం ఎక్కడికి పరిగెత్తాలంటే, గురి వద్దకే. మన గురి అంతా ఎటు ఉండాలంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, ఆయన మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపునకు తగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి. కాబట్టి మన పరుగు ఎటు ఉండాలంటే, అంటే గురి వద్దకే మరి మనం పరుగు ఉండాలని ఇక్కడ మనకు లేఖనాలు చాలా స్పష్టంగా చెల్లిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా. ఎందుకు అంటే ప్రియులారా, చాలా మంది క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికి కూడా వెనుక ఉన్నవి మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మర్చిపోక మరి ఒకప్పటి విశ్వాస జీవితం అంటే, మొదట్లో మనం పరిశీలన చేస్తే, అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత, మనం వాక్యం నేర్చుకున్న తర్వాత కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే రాను 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 మరి నీరు కారిపోయేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అంటే ముందున్నటువంటి విశ్వాసము మళ్ళీ మర్చిపోతూ ఉన్నారు, మళ్ళీ వెనుక ఉన్న వాటి కోసమే మరి తిరిగేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే పౌలు గారు చెప్తున్నారు, వెనుక ఉన్నవి మరవాలి, కాబట్టి ముందున్న వాటి కోసమే వేగిరపడాలి. ఎందుకంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని మనం పొందాలి. కాబట్టి మనం ఆ గురి యొద్దకి పరిగెత్తాలని ఇక్కడ పౌలు గారు చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు చెప్తున్నట్టుగా కనబడతా ఉన్నాయి. ప్రియులారా, నేడు కొంతమంది క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా ఇప్పటికీ వేటిని విడిచిపెట్టలేకపోతున్నారు అంటే, ఏవైతే విడిచిపెట్టి వచ్చారో మళ్ళీ వాటి వైపే తిరిగేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏంటి మన పరిస్థితి ఏంటి, మన విశ్వాస జీవితం ఎలా కొనసాగించుకోవాలని చెప్తూ, అందుకే వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసము మనము వేగిరపడాలి. ఎందుకు వేగిరపడాలంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం మనం పొందాలి. కాబట్టి ప్రియులారా, ఈ లోక సంబంధంగా మనకు అనేకమైనటువంటి గురులు ఉన్నాయి. ఒక పని చేయాలంటే, ఒకటి సాధించాలంటే మనం ఒక గేమ్ పెట్టుకుంటాము. మన శరీర దృఢత్వాన్ని మనము చేసుకోవాలన్నా, మనం మంచి బాడీని మనము ఈ శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలన్నా, మబ్బుల్నే 3 గంటలకి
లేచి మంచి వ్యాయామం చేసి బాడీని చాలా బూస్టర్ గా చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఒక గోల్ పెట్టుకుంటాం కాబట్టి దాన్ని మనం ఎలాగైనా కొనసాగించాలి. ఎలా ఇష్టపడ్డా పర్వాలేదని మనం ఈ శరీరం కోసం ఒక ఆలోచన చేయండి. మన పరిస్థితి ఏంటి ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఈ లోక సంబంధంగా శరీర సంబంధమైన వాటిని మనం గురించుతున్నాం కానీ మరి ఆత్మ సంబంధమైన గురి చూస్తా ఉన్నామా లేదా? ఈ లోకంలో మనకు ఏది కావాలన్నా దానికి ఒక ఏం పెట్టుకుంటున్నాం, ఒక టైమింగ్ పెట్టుకుంటున్నాం. ఈ టైం లోపల దీన్ని నేను కంప్లీట్ చేయాలని చెప్తూ దానికోసము దివారాత్రములు ప్రయాసపడుతూ మరి దాన్ని పూర్తి చేస్తా ఉన్నాం, దాన్ని పొందుకుంటున్నాం. అయితే ప్రియులారా ఒకటి జాగ్రత్త ఏంటంటే మరి ఆత్మ సంబంధమైన గురి ఎంతమందిలో ఉంది, ఈ ఆత్మ సంబంధమైన గురిని ఎంతమంది చూస్తూ ఉన్నారు, ఎటువైపు చూస్తున్నాం అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లరా ఎందుకు పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘాన్ని అంటే మళ్ళీ వీళ్ళు తిరిగిపోతా ఉన్నారు, మళ్ళీ వెనుక తట్టం చూస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ వాపోతు సంఘాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనం వెనుక ఉన్న వాటిని మరవాలి, కాబట్టి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని మనం పొందుకోవాలంటే ప్రియులారా మన చూపు మన గురి ఎటువైపు ఉండాలంటే మరి దేవుని వైపు ఉండాలని ఇక్కడ లేఖనాలు చెలగిస్తున్నాయి. కాబట్టి కొద్ది మందిలో మనం చూస్తూ ఉన్నాము మరి నీరు గారిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఒకప్పుడు మన జూమ్ మీటింగ్ లో కూడా మనం చూస్తూ ఉంటే మన వాక్యంలో కూడా చాలా మంది వచ్చేటటువంటి వారు మరి రాను 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 ఏమైపోయిందంటే తగ్గిపోయారు. ఏంటంటే ఆత్మీయ స్థితిలో లేనటువంటి పరిస్థితి, ఆత్మీయ స్థితిని కోల్పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చూడండి ఎక్కడ పడిపోతా ఉన్నారు అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత. ఎందుకంటే దేవుని వాక్యం కోసం మనం ఎంతసేపు టైం కనుక కేటాయిస్తా ఉన్నాం అంటే వారమంతా మనం పనిచేస్తూ ఉన్నాం కానీ ఒక్కరోజైనా మరి దేవుని సన్నిధానానికి రావడానికి ప్రయత్నం చేయట్లేదు, ఒక్కరోజైనా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేయట్లేదు, ఒక్కరోజైనా మరి సంఘంతో సహవాసం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనము ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మన పరిస్థితి ఏంటి, అసలు మన విశ్వాస జీవితానికి తగ్గ ఫలమేనా ఇది? మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనము, క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము, మన క్రియలు కానీ మన ఆలోచన కానీ మరి ఎటువైపు ఉన్నాయి అనేది ఈరోజు చాలా మంది మరి తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని చూడండి. కాబట్టి అందుకే వెనుక ఉన్నవి మరవాలి, మనం ముందున్న వాటి కోసము వేగిరపడాలి. ఎందుకంటే పిల్లరా ఒకప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు సంఘానికి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు మనం పరిశీలన చేస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఒకప్పుడు మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మరి బ్రతికిస్తే మరి ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? మరి ఒకప్పుడు చేసినటువంటి పనులే చేస్తా ఉన్నామా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనము క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే మన ఆత్మీయ స్థితిని మన గుండె మీద చేయి వేసుకొని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అంటే నేను ఇంకా పడిపోతా ఉన్నానా లేక ముందుకు వెళ్తా ఉన్నానా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుంటే మన అంతరాత్మ మనకి బదులు చెప్పేటటువంటి పరిస్థితిని మనం ఉన్నది. కాబట్టి ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వలన మరి దేవుని ఉగ్రతకు పాత్రలయ్యేటటువంటి పరిస్థితి, మరి ఇప్పుడు ఎటు వెళ్తా ఉన్నాం? అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే క్రీస్తుతో కూడా బ్రతికించిన తర్వాత మనం ఎటువైపు చూస్తా ఉన్నాం? మళ్ళీ వెనుక తట్టే మళ్ళీ అటే తిరుగుతా ఉన్నామా లేక మన విశ్వాస జీవితాన్ని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ముందున్నటువంటి స్థితికి ఈ స్థితికి ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన విశ్వాస జీవితం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ప్రియులారా ఎందుకు అనంటే అపవాది మోసం చేస్తా ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారము నానా విధమైన దురాశలకు భోగములకును దాసులై ఉన్నటువంటి పరిస్థితిని ఒకప్పుడు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-5 వచనాలు మనం పరిశీలిస్తే నానా విధములైన దురాశలను భోగములను దాసులై ఉండి దుష్టత్వం నందు అసూయ అందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికొకడు
ద్వేషించుకుంటుంది గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనలను రక్షించను చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనము పునర్జన్మ సంబంధమైనటువంటి అంటే పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానములో పాలు పంపులు పొంది క్రీస్తు యేసులోనికి అంటే పునఃస్థితి సంబంధమైన స్నానం పొందడం అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకోవడం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనము, క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము, మన స్థితి ఏంటి? ఎటువైపు వెళ్తా ఉన్నాము? వస్తూ ఉన్నామా సంఘానికి? సంఘంలో సహవాసం కలిగి ఉంటున్నామా? వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? మరి అనేక మందిని రక్షిస్తా ఉన్నామా? ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది? ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితే ఉందా? ఒకప్పుడు భయంకరమైన నానా విధమైన దురాశలను భోగములను దాసులై ఉంటామాట. అంత దుష్టత్వమునందు అసూయందు కాలం గడుపుచు మరి అసహ్యులమైనటువంటి ఒకరికొకరు దేశించుకునే పరిస్థితిలో మరి దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా రక్షించి మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తే మరి మనము ఎటు పరిగెడతా ఉన్నాం? వెనక్కా ముందుకా? చూడండి ప్రియులారా, మనము ఎటు ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రియులారా, వెనుక ఉన్న వాటిని మర్చి మనం ముందున్న వాటి కోసమే ప్రయత్నం పరిగెడాలి, దానికోసమే వేగిరపడాలి, పరిగెత్తాలి అని చెప్తున్నటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, వాళ్ళు భయంకరమైనటువంటివి బంధకంలో ఉన్నారు. ఐగుప్తు బంధకంలో ఎంత భయంకరమైన హింస పొందుతున్నారంటే వాళ్ళు దేవుని మూలుగులు, మరి వీళ్ళ మూలుగులు దేవుని సన్నిధికి చెరువుని అంత భయంకరమైనటువంటి శ్రమ అనుభవిస్తూ ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలీలు. అయితే దేవుడు ఐగుప్తు బంధకం నుండి విడిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎటు చూస్తూ ఉన్నారు? దేవుడు ఆ బంధకం నుండి విడిపించాడు, మమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి నడిపిస్తున్నాడని చూస్తూ ఉన్నారా? లేక ఇదన్నీ విడిచిపెట్టి మళ్ళీ వెనుక తట్టు చూస్తూ ఉన్నారా ఏంటి? ఈరోజు ఇశ్రాయేలుకు బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జీవించారు, మరి మనం ఎలా జీవించకూడదు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియుల చూద్దాం. ఇక్కడ సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం పరిశీలన చేస్తే జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. అంటే వాళ్ళ ఆయాసము, వాళ్ళ సనుగులు ఎవరికి వినబడ్డాయట? దేవునికి వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక దహించిన అంటే ఒక కోనను దహించినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, జనులు మోషకు మనం పరిశీలన చేస్తే మోషకు మొరపెట్టారు. అంటే జనులు ఏం చేశారంటే మోష దగ్గరకు వచ్చి మోషకు మొరపెట్టగా మోష ఏం చేశాడంటే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారిందని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తాబేరు అని పేరు పెట్టబడిన. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే 4వ వచనంలో వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరుచుండగా ఇశ్రాయేలును మరలా ఏడ్చుచు మాకెవ్వరు మాంసం పెట్టెదరు. చూడండి, వీళ్ళు ఎటు చూస్తా ఉన్నారు? ఆ బంధకముల నుండి, భయంకరమైన హింసల నుండి విడిపింపబడి దేవుడు వారికి ఒక మంచి ప్రదేశానికి నడిపిస్తా ఉంటే వీళ్ళు మళ్ళీ ఎటు చూస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ వారి మధ్యనున్న మిశ్రత జనమట మాంసాపేక్షంగా అధికముగా ఉన్నదట. వారికి అధికముగా కనపరచుండగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చుచును మాకెవ్వరు మాంసం పెట్టెదరు. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను అంటున్నారు. చూడండి, అంత భయంకరమైనటువంటి హింసల్లో వాళ్ళ మూలుగులు, వారి మొర దేవుడు ఆలకించి వారిని ఐగుప్తు బంధకంలో విడిపించి దేవుడు మంచి ప్రదేశానికి నడిపిస్తా ఉంటే వీళ్ళు దేవుని మీద ఏం సలుగుతా ఉన్నారు? చూడండి, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ మాంసం పెట్టేదారు, ఎవరు మాకు మాంసం పెడతారు? ఎటు చూస్తున్నారు? మళ్ళీ ఆ బంధకం వైపే చూస్తూ ఉన్నారు. మాకు ఎవరు మాంసం పెట్టదురు, ఐగుప్తులు మేము ఉచితంగా తిన్నటువంటి చేపలు జ్ఞాపకం వస్తున్నాయట, కీరకాయలట, దోసకాయలట, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకంకు వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను. ఇక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారు? దేవుడు వారికి ఏ కష్టం చేయకుండా, ఏమి ప్రయాస పడకుండా హాయిగా మన్నాను కురిపిస్తే వాళ్ళు ఏమంటారు చూసారా? ఈ మన్నా కాక మా కన్ను లేక మరి ఏమీ లేదని చెప్పుకున్నారు. చూడండి, ఏ కష్టం లేకుండా ఎంత ప్రేమ కొద్దీ దేవుడు వారి మొరను ఆలకించి ఐగుప్తు బంధకుల నుండి విడిపించి దేవుడు ఒక మంచి ప్రదేశానికి నడిపిస్తా ఉంటే
మా కన్ను ఎదుట ఈ మన్నా గాక మరి ఏం లేదని చెప్పుకుంటూ మాకు అవి జ్ఞాపకం వస్తున్నాయి, ఆ వెనుకై మాకు కావాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత మళ్ళీ మనం ఎటువైపు చూస్తూ ఉన్నాము? ఇశ్రాయేలు ఎలాగైతే వెనుక తట్టు చూశారో మళ్ళీ అటు చూస్తున్నామా? కాగా దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని మరి గురి వద్దకే పలికెడతా ఉన్నామా? మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాం ఈ రోజు అన్నది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. దేవుడు చాలా బాధతో ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకు ఇంతటి గొప్ప ఆధిక్యతను, ధన్యతను, ఇంతటి గొప్ప మహిమను మనకు అనుగ్రహించిన తర్వాత కూడా మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఏ ప్రయాసం లేకుండా దేవుడు మన మన్నాను కురిపిస్తే మాకు ఇది తప్ప ఏది కనబడట్లేదే మా ముంగటని రోధిస్తున్నటువంటి పరిస్థితి. మన జీవితం ఎలా ఉంది ఈ రోజు? మనం ఎటువైపు చూస్తా ఉన్నాం? విడిచిపెట్టిన వాటి వైపే మరలుతా ఉన్నామా? లేక పరిస్థితులతో సహవాసం కలిగి దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని నెరవేరుస్తా ఉన్నామా? చూడండి ప్రియులారా, ఇక్కడ నేడు మన పరిస్థితి ఎలా ఉంది? మన పాపం నుండి విడిపింపబడి నీతికి దాసులమైనం. తర్వాత మన చూపు ఎటుండాలి? మళ్ళీ మనము వెనక తట్టే తిరుగుతూ ఉన్నామా? శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు వాటి కోసమే మనం ప్రయత్నపడితే మనకేమి ప్రయోజనం కూడా లేదు ప్రియులారా. అవి కొద్ది కాలమే ఈ లోకంలో మనకు ఉండేటివి. కాబట్టి చూడండి, మనం ఒకసారి ఆలోచన చేయండి. లోతు గురించి కూడా మనం పరిశీలిస్తే దేవుడు లోతు భార్య గురించి మనకు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఎందుకంటే వారిద్దరి విశ్వాస జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు భార్య భర్తలే అయినా ఏక శరీరమై ఉన్నా కానీ ఎటు మళ్ళీ పోయారు అంటే, ఒక్కళ్ళేమో వెనుకతట్టు తిరిగారు, ఒక్కరేమో దేవుని మరి ఆజ్ఞకు లోబడి ముందుకు వెళ్ళారు. చూడండి పిల్లలు, ఈ రోజు మనం ఎటు చూస్తూ ఉన్నాం? లోకం వైపు, మనుషుల వైపు, మరి ఏదైతే మనుషులు చెప్పే మాటలకు మనము ప్రబోలితమై మరి దేవుణ్ణే విడిచిపెట్టే దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామా? ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. దేవుని సన్నిధినే మర్చిపోతా ఉన్నాం. అంటే వ్యక్తుల మీద కాదు వీళ్ళు చేసేటటువంటి పోరాటం, దేవుని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి జీవించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మరి వాక్యాన్ని ప్రకటించకుండా ఎలాంటి పరిస్థితులు ఉన్నాం ఒకసారి చూడండి ప్రియులారా. ఏంటి మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ ఆగిపోయాం ఈ రోజు? చూడకపోతే భయంకరమైన పరిస్థితి ఉంది ప్రియులారా. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఇందులో ఎవరైనా సరే పడిపోతే మనం కూడా పడిపోవాలా? మనం పడిపోకూడదు. ఏంటండి, మనలో ఇక్కడ మనం పరిశీలన చేస్తే మన భార్య పడిపోయినా మనం పడిపోకూడదు. మనతో ఎంతమంది వచ్చినా కానీ మనం ముందుకే చూడాలి కానీ వెనక్కి చూడకూడదు. ఎవరో పడిపోయారని మనం కూడా అడుగులకూడదు. అందుకే మరి నాగటి మీద చేయి వేసి మళ్ళీ వెనక తట్టి చూడొద్దు అని చెప్తున్నాయి లేఖనాలు. ఎవరో పడిపోయారు, నేను కూడా పడిపోతానకూడదు. దేవుని కోసం ఒక్కరు నిలబెట్టుకుంటాడు దేవుడు. ఒక్కరినైనా చాలు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ వెంట ఒక్కరు వచ్చినా నువ్వు నిలబడు అంటున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. చూడండి, లోతు గురించి మనం పరిశీలిస్తే ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయము 17 నుంచి 26 వచనంలో మనం పరిశీలిస్తే ఇక్కడ ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ప్రాణంను దక్కించుకున్నట్లు, పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారు, ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయం 17, 26 వచనాల్లో మనం పరిశీలన చేస్తే ప్రియులారు, ఇక్కడ 17వ వచనము 26వ వచనంలో అదంతా మనం చదువుకోవడానికి టైం లేదు. కాబట్టి ప్రియులారా, బొమ్మన్నప్పుడు మరి లోతు భార్య బయలుదేరినప్పుడు లోతేమో ముందు చూస్తూ ఉన్నాడు, కానీ లోతు భార్య వెనుకకి తిరిగి ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? ఎవరో చెప్పారు అని ఎవరి మాటలకు ప్రబలితమై, ఎవరి మాటలను నమ్ముకొని మనము దేవునిలో లేని భ్రష్టులుగా చేస్తా ఉన్నాడు సాతాను. కాబట్టి ప్రియులారా, ఒకసారి ముందుకు సాగిన తర్వాత, ఒకసారి క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత మన ప్రయాసము మొత్తము ముందు చూపే ఉండాలి కానీ వెనుక తట్టు తిరిగిపోనదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు వచ్చినా రాకపోయినా మనతో ఒక్కరమే ఉన్నామా? ఒక్కరమే దేవుని సన్నిధిలోకి వెళ్తాం. మనతో ఒక్కరు వచ్చినా సరే, మనకు గుంపు అవసరం లేదు. ఒక్కరు వచ్చినా సరే నీ విశ్వాస జీవితంలో నువ్వు కరెక్ట్ గా ఉంటే దేవుడిచ్చే బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రియుల ఒకసారి ఆలోచన చేయండి, మన విశ్వాస జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు రావట్లేరే, 2-3 వస్తా ఉన్నారని వెనక తీస్తా ఉన్నావా? దేవుడు చూస్తా ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాము అనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఒక మాట చెప్తూ ఉన్నాడండి. ఏంటంటే, ఇక్కడ నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు
మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. మరలా వచ్చినప్పుడు దేవుడు మీ మధ్య నన్ను చిండబుచ్చకుండా చూసుకున్నా అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. చూడండి పిల్లలు, మన దేవుడు మన దగ్గరికి వస్తే మన పరిస్థితి అండి, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితిని రోజు ఆలోచన చేయండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోయాము. ఎంతో మంది రాలిపోయారండి, ఎంతో మంది రాలిపోయారు. ఏంటి, మనం ఎవరి కోసం? వ్యక్తుల మీద మనం ఆధారపడతా ఉన్నామా? వ్యక్తులను చూసి మనం దేవుని దగ్గరికి వస్తా ఉన్నామా? లేక నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి వస్తా ఉన్నామా? ఏదో ఎవరో చెప్పారని మన విశ్వాస జీవితాన్ని కోల్పోవడం ఎంత మటుకు కరెక్ట్? ఈరోజు దేవుడు నిన్నే సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయి, మన విశ్వాస జీవితం ఎలా ఉంది ఈరోజు? చాలా జాగ్రత్త అండి. భయంకరమైన భ్రష్టత్వంలోనికి సాతాను మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. క్రీస్తు దగ్గరికి వచ్చిన కొంతమంది గురించి పేతురు గారు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందట అంటే, ఇక్కడ పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21లో వాళ్ళు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరే చెడ్డ తగునంటాడు. చూడండి ప్రియులారా, మనం ఎవరిని చేత జయించబడతా ఉన్నాం? మనం మాట, దేవుని చేత మనం జయించబడాలి. దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని మాట మనల్ని జయించాలి, కానీ వ్యక్తుల మాట కాదు. వ్యక్తుల మాట కాదు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించి దేవునికి లోబడాలండి. నువ్వైనా, నేనైనా, ఎవరమైనా మనతో ఒక్కరం వచ్చినా మనల్ని మనమే మరి దేవునికి విశ్వాసంగా కట్టుకోవాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. వారు నీతి మార్గమును ఏం చేస్తున్నారట? అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ అండి. దేవుడు మనకు ఇచ్చింది ఎంత గొప్ప భాగ్యమో. ఈరోజు దైవ జనులుగా, దైవ సేవకులుగా కొనసాగుతున్నటువంటి మనము మరి మేము దేవుని కోసమే పని చేస్తామని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము ఈ రోజు ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధమైన ఆజ్ఞకు లోబడి వచ్చినటువంటి మనము ఈరోజు ఎటు వెళ్తున్నాము? ఎటువైపు వింటున్నాము? ఎటువైపు ఎవరి మాట వింటున్నాము? అపవాది మాట వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు అని చెప్తున్నాయి లేఖనాలు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన పరిస్థితి ఎలా ఉందండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ ఉన్నాము మనం? మన స్థితి ఏంటి? మన ఆలోచన ఏంటి? మనం వేటి కోసం వేగిరపడుచున్నాము? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసమే వేగిరపడుతా ఉన్నామా? మళ్ళీ వెనుక తట్టు సాతాను మనల్ని తీసుకెళ్తా ఉన్నాడా? ఏంటండి? ఒకసారి ఆలోచన చేయండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున పేరుకి సంభవించిన కొంతమంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెనుక తట్టే. ఆ ఇశ్రాయేలు అయితే ఎలాగో తిరిగారో, వాళ్ళు భయంకరమైన భ్రష్టత్వం నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి, ఆ కష్టాన్ని దేవుడు చూసి వారి మూలుగులు విని వారిని విడిచిపెట్టి వాళ్ళని ఐగుప్తు బంధకం నుండి విడిపించి మంచి కానాను ప్రదేశంకు నడిపిస్తా ఉంటే దేవుని మీద చనువుకుంటున్నారు. మా కీరకాయలు, దోసకాయలు, చేపలు, మాంసము మాకు అవి జ్ఞాపకం వస్తున్నాయి, మాకు ఎవరు పెడతారు అని మళ్ళీ ఆ బంధకాల వైపు చూసేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు నీతి మార్గంలో నువ్వు లేవు, ఒకప్పుడు సత్యవాక్యము నీకు తెలియదు, ఒకప్పుడు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము తెలియనటువంటి నీవు దేవుని సంపూర్ణమైనటువంటి జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈరోజు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? మరి ఒకసారి ఆలోచన చేయి. నీ స్థితి ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నావా? దేవుడు లెక్కడగడా? ఆజ్ఞ తెలిసి ఉన్న తర్వాత కూడా నువ్వు ఆజ్ఞను పాటించకపోతే దేవుడు నేను లెక్కడగడా? నన్ను అడగడా? నిన్ను అడగడా? అందరిని అడుగుతాడు. ప్రియులారా, ఇది ఒక్కరిని కాదు. అనుభవపూర్వకంగా మనం దేవుని యొక్క సంకల్పాన్ని తెలిసిన తర్వాత, ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞలో మనం పాలు పొందిన తర్వాత ఇక ముందుకే మన చూపు. వెనుక తట్టు తిరిగితివా అయిపోయినట్టే. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మన విశ్వాస జీవితాన్ని మనం ఎటు కొనసాగిస్తున్నాం? అందుకే ఎబ్రీ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతపరచుట అసాధ్యము. తప్పిపోయినారా? వాళ్ళని విడిచిపెట్టండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచారు, పరిశుద్ధాత్మలో పాలువారయ్యారు,
దేవుని దివ్యవాక్యం రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం మనకు తెలుసు. మన నిత్య జీవము దేవుడు మనకు నిత్య జీవనం అనుగ్రహించాడు. ఆ నిత్య జీవమైన కుమారులో ఉంది. దాన్ని సొంతం చేసుకున్నటువంటి మనము పొందుకునడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? మరి ఎటువైపు చూస్తున్నాం? సాతానుకు లోబడి మరి వెనుక తట్టు తిరుగుతా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేయండి. అలా చేస్తే దేవుని కుమారుని మరలాశిర్వదిస్తాడు. ఆయన ఒకసారి మన కోసం అంత ప్రయాసపడి మన కోసము మరి నిత్య జీవాన్ని మనకు సిద్ధపరిస్తే ఆ పొందుకున్నటువంటి రక్షణను తుచ్చంగా ఎంచి మరి మరి ఆయనను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈరోజు దేవుడు మనల్ని ఎలా అనుకుంటున్నాడు? నా పిల్లలు మరి నా పని జరిగిస్తలేరని ఎంత బాధపడుతూ ఉంటాడండి. మనకు సాధ్యమైతే నెలలో ఒకసారి, 2 సార్ల, వీలైతే వారంలో 2 సార్లు, ఒకసారైనా మనం దేవుని సన్నిధిలోనికి రాకపోతే, దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత అది మనలో సమాధి అయిపోతే, మరి దేవుడు మనల్ని లెక్క అడిగితే మనం ఏం చెప్తామండి? ఎంతమందికి నువ్వు వాక్యాన్ని ప్రకటించావు? ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటించి ఎంతమందిని అగ్నిలో నుండి లాగావు? ఎంతమందిని రక్షించావని దేవుడు నన్ను లెక్క అడిగితే మనము దేవుని ఎదుట మరి సిగ్గులోని ముఖాలతో ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుందా? దేవుడుని మనము ధైర్యంగా చూడగలుగుతామా? ఎవరో తప్పిపోయారని మనం తప్పిపోకూడదు. ఎవరో రావట్లేదని మనం రాకూడదు. మన కోసం కాదండి. మా వ్యక్తులను అస్సలే చూడొద్దు. నేను అదే మన విశ్వాస జీవితము వ్యక్తుల మీద కాదు, దేవుని వైపు చూడాలి. మనం ఏదైతే మనకు ఆ బహుమానం ఉందో బహుమానం వైపు పని చేయాలి, కష్టపడాలి. ఈ లోకంలో ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎంతో ఆయాసపడుతున్నటువంటి మనము ఈ 60-70 సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించే శరీరం కోసం మనం ఇంతగా ఆయాసపడితే మరి మరణం లేని, అంతం లేని, ముగింపు లేని, నాశనం లేనటువంటి నీ ఆత్మ కోసం మరి ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాం ఈ లోకంలో. నీ దేవుడు ఇచ్చినటువంటి పనిని ఎంత మటుకు మనం తుదముట్టిస్తా ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా. అందుకే ప్రియులైన పౌలు గారు చెప్తున్నారు, వెనుక ఉన్న వాటిని మరవాలి, ముందున్న వాటి కోసం మనము వేగిన పడాలి. అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం పరిచయం చేస్తే ప్రియులారా, ఆయన యొక్క విశ్వాస జీవితం ఏంటి అంటే, గలతీ సంఘానికి చెప్తూ ఉన్నటువంటి మాట అంటే, క్రీస్తు యేసునందున్న దయా సంఘములో వారికి నా ముఖపరిచయం లేకుండా కానీ, క్రీస్తు నందున్న యూదేయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకున్నాను గాని, మునుపు మనలను హింసించువాడుతూ తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి. ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుని సంఘాన్ని ఎంత భయంకరంగా హింసించాడో తెలుసా? అనేక మందిని హింసించాడు. అలాంటిది దేవుడు అతన్ని పట్టుకున్న తర్వాత ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆయనను బట్టి సాక్ష్యం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మనం విన్నాము, నేర్చుకున్నాము, మన దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాము. ఏదో కొద్ది సమయానికి కూడా దేవుని సన్నిధిలో మనం వెచ్చించకపోతే, దేవుడు నీకు 24 గంటలు సమయం ఇస్తే ఈ 24 గంటల్లో మనం ఏం చేస్తా ఉన్నామని దేవుడు చూడాలని. 8-9 గంటలు పడుకున్న తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని 7-8 గంటలు కానీ మిగిలిన ఒక 2-3 గంటలన్నా దేవుని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని మనం గురి వద్దకే పరిగెత్తాలి. అంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం మనం. కాబట్టి ఆయనను నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసించిపోవారికి నేను మాదిరిగా ఉండులాగన క్రీస్తు యేసు తన పూర్వమైన దీర్ఘ శాంతమును తన ప్రధాన పాపైన నాయకుడు కనపరిచి నేను చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఆయన నిత్య జీవ నిమిత్తము తనను మరి విశ్వసించబోవారికి నేను మాదిరిగా ఉండాలి అంటాడు. కాబట్టి మనం రక్షణ పొందాము, మనం క్రీస్తులో కొనసాగుతున్నాము. మనల్ని విశ్వసించాలంటే, మరి క్రీస్తుని విశ్వసించాలి అంటే మనం ఏం చేయాలి? మాదిరికరమైనటువంటి జీవితము, వాక్యము ప్రకటించడము, సహోదరులను ప్రేమించడము అనేది ఉందా? వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని మరి నిత్య జీవానికి నడిపించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించాలి. అంటే మాదిరిగా ఉండాలంట. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగా అంటాడు. అంటే తనను అంటే పౌలు గారిని కాదు, క్రీస్తును, దేవుణ్ణి. ఇది మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. విశ్వసించబోరికి నేను మాదిరిగా ఉండులాగా క్రీస్తు యేసు తన పూర్ణమైన దీర్ఘ శాంతము ఆ ప్రధాన పాపైన నా యందు కనపరిచినట్లు నేను కనపరిచితిని అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలా జీవించాడో నేను కూడా మరి అలా జీవిస్తున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియరా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటిని నా శరీరం అందు నేను సంపూర్ణం చేయుచున్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రియరా, నా బంధకాల్లో నేను కనిన కుమారుడవు ఒనేసిము కొరకు నేను
వేడుకొనుచున్నాను, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మరి దేవునికి మనము ప్రయోజకరంగా ఉన్నామా? మరి అనేకులకు మనం ప్రయోజనాన్ని కలిగిస్తా ఉన్నామా లేదా? మనం వాక్యం చెప్పి అనేక మంది నిత్య జీవనానికి నడిపిస్తా ఉన్నామా? నా ప్రాణం వంటి వాడిని అతన్ని నీ యొద్దకు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. కాబట్టి ప్రియులారా, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసం మనం వేగిరపడాలి. యేసుక్రీస్తు వారు రెండో రాకడ రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆయన సిగ్గులేని ముఖాలతో మనం ఎదుర్కోవాలంటే మనము వెనకబడిపోతే మన ఆయన రమ్మంటాడా? మనల్ని ఎదుర్కొంటాడా? మనం చూసాం కదండి, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ ఒకేసారి బయలుదేరారు. కానీ బుద్ధిగల కన్యకలు దివిటీలతో పాటు సిద్ధలో నూనెతో బయలుదేరారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఓన్లీ దివిటీలతోనే బయలుదేరారు. అంటే బయలుదేరడం అనేది ఒకేసారి జరిగింది. కానీ అక్కడ యోగ్యులు ఎవరు, అయోగ్యులు ఎవరు అనేది క్రీస్తు వచ్చినప్పుడు తెలిసింది. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తెలిసింది. అదేవిధంగా ఈరోజు మనతో బయలుదేరిన వారందరూ వీళ్ళు ప్రతిఫలం ఎప్పుడు పొందుకుంటారు? కొంతమంది వెనక్కి పోతా ఉంటారు, కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు. ఎప్పుడు పొందుకుంటారు అంటే ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మరి పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాము? అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి ఆ జీతం పుచ్చుకునేటటువంటి భాగ్యమైన ఒక నెల అంతా కష్టపడితే మనకు కంపెనీలో మనకు జీతం దొరుకుతుంది. ఆ నెల కష్టపడకపోతే మనకు మైనస్. ఒక్క రోజు రాకున్నా, 2 రోజులు రాకున్నా జీవితంలో కట్టింపు వస్తుంది. ఏంటండి, మనం పోయి అడిగితే తెచ్చారని అడిగితే నువ్వు 2 రోజులు ఆబ్సెంట్ ఉన్నావు, నీ జీతం కట్ అయింది అంటాడు. అదే విధంగా మరి మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చకపోతే, వాక్యాన్ని ప్రకటించకపోతే, అనేక మందిని రక్షించకపోతే, మరి మనం ఎన్ని రోజులైతే ఆబ్సెంట్లు ఉన్నామో అన్ని రోజులు మన లెక్క దేవుడు అడగడా? అన్ని రోజులు జీతం మనకు దొరుకుతుందా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందని చెప్తా ఉన్నాడు. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అలాగనే క్రీస్తు కూడా అనేక పాపలను భరించుటకు ఒకేసారి అప్పింపబడి తమ కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఒకసారి వచ్చి అనేకుల పాపం కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన మార్గంలో నడవమని మనకు మాదిరిగా ఉంచిపోయి తన అడుగు జాడలో మనకు మాదిరిగా ఉంచాడు. కాబట్టి ఆయన అనేకుల కొరకు తన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. నా పనేంటి? నేను అనేక ప్రాంతాల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలన్నాడు. అదే ఈ రోజు మనకు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. విన్నదాన్ని మన దగ్గర ఉంచుకోవద్దని చెప్పలేడండి. మన దగ్గరనే దాచిపెట్టుకోమని చెప్పలేడు. నీకు ధనం ఉందా, వెండుందా, దాచిపెట్టుకో, పదిలపరచుకో. కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మీయటువంటి వాక్యము, ఒక పాపని రక్షించేటువంటి శక్తి గల ఈ వాక్యము నీలో మాత్రం సమాధి కాకూడదు. అనేకులకు ప్రకటించి అనేక మంది నిత్య జీవానికి వారసులుగా చేయాలి. ఈ రోజు దేవుడు అదే నీతి నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి మరి క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలా నడుచుకోవాలి? మనం కూడా ప్రతి వారంను సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినట్టు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు చెప్తా ఉన్నాడు. మనకు మాదిరి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన పొందబోయేటటువంటి ఆనందం ఆయన ఎంత ఈ లోకంలో సహించాడు అనేది మనకు ముందు చూపించి మరి అంతటి యొక్క మహిమను మనకు ఇస్తున్నాడు. జయించిన వాడిని ఆయన ఎలాగైతే తన్ని కుడిపార్శ్వంలో కూర్చున్నాడో క్రీస్తు చెప్తున్నాడు, జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు నేను కూర్చొనిస్తున్నాను. ఎప్పుడు ఆ ప్రతిఫలం? ఎప్పుడు? క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు. మరి అలా మనం అలాంటి బహుమానం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం కష్టపడాలి, శ్రమపడాలి. శరీరం కోసం శ్రమ పడుతూ ఉన్నాం, తప్పనట్లేదు. శరీరాన్ని పోషించుకోవాలంటే మనకి ఈ లోక సంబంధంగా ధనం కావాలి. ఓకే, మరి నీ ఆత్మస్థితి ఇటు 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 ప్రయాసపడతా ఉన్నాం. మరి ఇటీవల చూడాలి, ఇది కొద్ది కాలమే. ఇదేంటి 70 సంవత్సరములు, 80 సంవత్సరములు. మరి ఇది నాశనం లేదు, ముగింపు లేదు, అంతం లేదు. మరి అనునిత్యం ఉండాల్సినటువంటి నీ ఆత్మ కోసం ఎంత ప్రయాసపడతా ఉన్నాం? అన్లిమిటెడ్ కోసం ఎంతో ప్రయత్న పడాలి మనం. లిమిటెడ్ ఇది. ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఒకసారి. కాబట్టి ప్రియరా, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నేను నిత్య జీవం అనుగ్రహిస్తానన్నాడు. ఆ నిత్య జీవం అనుగ్రహించితే ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం. నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నదయ్యే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం అన్నమాట. మరి ఆ నిత్య జీవం పొందుకునే వారంగా ఉన్నామా? నిజమైన కుమారుడు తీతుకు శుభం అని చెప్పి అన్నది ఆ నిత్య జీవం అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం మంది వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వల్ల తన వాక్యమును యుక్త కాలం మందు బయలుపరచని ప్రియులరా, ఈ ఆజ్ఞ ఉంది, మనకు చట్టం ఉంది. దీన్ని మనం అనుసరిస్తూ అనేక మందికి ప్రకటిస్తూ అనేక మందిని మనం రక్షించే బాధ్యత ఈ రోజు దేవుడు నీపైన అప్పగించాడు. మనం ఏం చేస్తా ఉన్నాం ఈ రోజు? దేవుని వాగ్దానం లేనో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఆయన వల్ల నిత్యంలో ఉన్నామని మనం
ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నామా? దేవునికి మహిమ కలగాలి అంటే మన ద్వారా తన పిల్లల ద్వారా దేవుడు అనేక మందిని మరి మహిమపరచాలనుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు మనము చేసే పని ఎలా ఉంది, మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఆ సాక్ష్యం మీద కనుక దేవుడు మనకు నిత్య జీవం దయచేసిన ఈ జీవమైన క్రీస్తునందు పొందుకున్నటువంటి మనము మరి ఎలాంటి పరిస్థితులు వెనుక ఉన్న వాటిని మరుస్తా ఉన్నామా, ఇంకా ముందున్న వాటి కోసం వేగిర పడతా ఉన్నామా లేదా? ఇకనైనా నువ్వు వెనుకబడిపోతే ఈ రోజైనా దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజైనా ఇప్పటికైనా మళ్ళీ పడిన స్థలం నుండి తిరిగి లెమ్ము అంటున్నాడు. మరి లేచి ఇకనైనా మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం, దేవుని కుమారుని నామాన్ని విశ్వాసం ఉంచు ప్రతి వారు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయచున్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. యోహాన్ గారు క్షమించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవం పరలోకం నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత మన విశ్వాస జీవితం ఎలా కొనసాగుతుంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేస్తాం. కాబట్టి అందుకే పౌలు అంటే ఆయన నాకు ఏవి లాభకరంలో ఉండేనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటే నిత్యంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రంలో నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసంలో నా నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవడని ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధం చేతనైన మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాల్పడట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తం నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అంటారు. కాబట్టి క్రీస్తు యేసునందు దేనికి విషయమాట, ఏ విధం చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలవాలి. ఈరోజు మన ఆశ, మన ప్రయాస అదే అండి. ఇది ఎప్పుడు దొరుకుతుంది? క్రీస్తు మరి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పని జరిగించినప్పుడు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వరకు తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత గొప్ప అదృష్టం అండి, ఎంత గొప్ప యోగ్యతను సంపాదించుకున్నటువంటి మనము మరి దీనిలో లేకుండా పోతున్నాం. కాబట్టి పిల్లలు నేడు క్రైస్తవుని యొక్క విశ్వాసం అంటే ఈ క్షయమైన వాటి కోసం, ప్రకృతి సంబంధమైన వాటి కోసమేనా, లేక అక్షయమైన వాటి కోసమా ఏంటి అనేది ఆలోచించండి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. సాతాను మోసం చేస్తున్నాడు, మనకు వెయిటింగ్ చూపిస్తున్నట్టే ఆ రోజు ఆదమవలకు కూడా అవే చూపించాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో వాటిని చేయించి అది దేవునిలో నేను బ్లస్లో చేస్తున్నాడు. మరి ఈ రోజు నీకు ఏం చూపిస్తూ ఉన్నాడు? ఏ మాటలు చెప్పి ప్రలోభ పెడతా ఉన్నాడు? ఏ మాటలతో నిన్ను దేవునిలో లేని భ్రష్టులుగా చేస్తున్నాడని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకొని ఇకనైనా మరి దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని మరి లోబడదాం ప్రియులారా. కాబట్టి మనం పొందబోయే మహిమ చూడకుండా సాతాను మోసం చేస్తూ పరలోకం నిత్య జీవం పొందకుండా వాడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతటి మహిమలో ఉన్నాడో అంతటి మహిమను మనకు అనుగ్రహిస్తున్నాను దేవుడు అంటే మీరు ఆ మహిమను పొందుకోకుండా సాతాను చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించి అమరత్వం గలవాడై ఉన్నాడు. అంతటి మహిమను తండ్రిని మనకు అనుగ్రహిస్తా అంటే సాతాను మనకు మరి అలాంటి మహిమను పొందకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు మరి ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుంటామంటే దేవుడు మనకైతే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడో, నేర్చుకున్నది మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని అనేకులకు పంచిపెట్టాలి. అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేయాలి. కాబట్టి అప్పుడు క్రీస్తు చెప్తున్నాడంటే నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారము మళ్ళీ జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని మరి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఇంతటి గొప్ప మహిమను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నా మరి మనము గుర్తించగలుగుతా ఉన్నామా? మనం మరి వెనుకున్న వాటిని మర్చి మరి ముందున్న వాటి కోసమే వేగిరి పడతా ఉన్నామా? ఇంకా మనం వెనుక తట్టే చూస్తే ఆ లోతు భార్యలాగా, ఆ ఇశ్రాయేలీలాగా మనం చూస్తా ఉంటే మరి అలా పరిస్థితి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేలీలు చాలా మంది నశించిపోయారు. దేవుడు సంకల్పాన్ని ఎంతమంది నెరవేర్చారు? కాలేబు, యెహోషువ ఇద్దరు మాత్రమే దేవుడు ఆ కానాను దేశానికి బయలుదేరినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మన విశ్వాస జీవితము, మన పరిస్థితి. కాబట్టి బాప్తిసం తీసుకున్న మనము క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా వెనుక తట్టు చూస్తే మనం క్రీస్తులో లేనట్టు వారమే. ఆయనను పొందుకున్న ఏం ప్రయోజనం కూడా లేదు. ఆ రోజు ఇశ్రాయేలు చూసినట్టుగా మనం చూస్తే మనం ఎందుకు కూడా మరి దేవుని సన్నిధిలో మనం ఎందుకు కూడా ఏ విలువలేనటువంటి వాడు రామైతం ప్రియులారా. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి నేను మిమ్మల్ని అంటే దేవుని వాక్యం ఏదైతే చెప్తా ఉందో ఆ వాక్యానికి తగినటువంటి విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించాలని మరి
దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినేగా వెతుకుడు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడని లేఖనాలు చెలవిస్తున్నాయి. కాబట్టి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. ఎందుకంట ఏలైనా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తు కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయన కూడా మహిమ ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు మరి మన విశ్వాస జీవితము ఎలా ఉందని ఒకసారి పరిశీలన చేసుకొని మరి మనము చాలా జాగ్రత్తగా అందుకే చెప్తున్నాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపాలైన పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మనము మర్యాదగా నడుచుకోవచ్చు. ఒక మాట చెప్తున్నాండి, మెట్టుకు ప్రభు అయిన క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేయకూడదని చెప్తూ మరి ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది చెప్తా ఉన్నాడు. లాస్ట్ కు మనకు అంతిమ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటంట, ఆయనను మొదట నీకు మనకున్నటువంటి ప్రేమ, మనం చూపినటువంటి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను మొదట నీకు తిని అని చెప్పి ఏమంటున్నాడంటే, ఇక్కడ తప్పు ఒకటి మోపబడితేనని చెప్పి ఏమంటున్నాడంటే, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోటు నుండి తీసుకెళ్తా. కాబట్టి ఏ చోటు నుండి నువ్వు పడిపోయావో తిరిగి మళ్ళీ కట్టుకో. ఇప్పుడే సమయం ఉంది. ఒకవేళ సమయం దాటిపోతే మనము మరి ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే నీకుండినటువంటి ప్రేమను నువ్వు వదిలేవు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావు అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నేను దీపస్తంభమును మరి నేను తీసుకెళ్తాను. కాబట్టి ప్రియులరా, నేడు జీవవాక్యంను చేత పట్టుకుని లోకంలో మనం జ్యోతుల వాళ్ళే ప్రకాశించాల్సినటువంటి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి పిల్లలు వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కోసమే మనము వేగిర పడుతున్నామా లేదా? ముగించుకుందాం. మొదటి వచనం చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13-14 వచనం మనం చదువుకొని ముగించుకుందాం. ప్రియులారా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు మరి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలననే గురి యొద్దకే పరిగెడుతున్నాను. కాబట్టి పిల్లలు మనం వెనుక ఉన్న వాటిని మర్చి మరి ముందున్న వాటి కోసం వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలి అని అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ చట్టం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మరి సంఘంతో సహవాసం కలిగి జీవించాలి. మన దగ్గర ఉన్నటువంటి వాక్యం అనేకలకు ప్రకటించి మరి కొంతమందినైనా అగ్నిలో నుండి లాగి మరి కొంతమందినైనా దేవుని సన్నిధిలో చేర్చాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు. అందరికీ వందనములు.